పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి హుటాహుట్టిన ఇడుపులపాయికి బయలుదేరాడు. వైఎస్ అవినాష్ రెడ్డి అతని తండ్రి భాస్కర్ రెడ్డిపై జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళని కొట్టడానికి కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి హుటాహుట్టిన ఇప్పుడు పులివెందులకు ఎందుకు పోతున్నాడు, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిపై ఎందుకు సీరియస్ అవుతున్నాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందుల పులకేసిగా హింసించే రాజు 23వ పులకేసి కంటే నికృష్టమైనటువంటి పరిపాలకుడిగా పేరుంది. ప్రతిపక్ష హోదా లేకుండా ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు 30 ఏళ్లుగా కడప జిల్లాని మాత్రం అతను కానీ అతని తండ్రి కానీ కంచు కోటగా తయారు చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా స్థానిక సంస్థల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు దాకా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 90% గెలుస్తున్నటువంటి పరిస్థితి నుంచి సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా బీటెక్ రవి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి విలవిలలాడేటువంటి పరిస్థితి వచ్చింది. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కనీసం పోటీకి కూడా భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ మనం చూసాం జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికలకి 24 ఎన్నికలకి తన సొంత నియోజకవర్గంలో 30,000 ఓట్లు తగ్గాయి. 30,000 మంది కళ్ళు తెరుచుకొని ఈ దౌర్భాగ్యుడితో మాకు వద్దు అని చెప్పి బీటెక్ రవి గారికి ఓటేయటం జరిగింది. సరే, దానికి అతను ఏదో ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండడం, అప్పటికే ముఖ్యమంత్రిగా ఉండడం, మళ్ళీ గెలుస్తాడేమో అనేటువంటి ఆశతోనో తన కుటుంబం 45 సంవత్సరాలుగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలోనూ మొన్న గెలిపించారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఆ పరిస్థితి కూడా ఉండదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హుటాహుటీన ఎవరూ ఊహించినటువంటి విధంగా, సరే ఈ మధ్య అమరావతిలో కూడా ఉండట్లేదు, తాడేపల్లి కోటలో ఉండట్లేదు, పోయి బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అక్కడేం సెటిల్మెంట్లు చేస్తున్నాడు, ఏం దందాలు చేస్తున్నాడు, దోచుకుని సర్దుకుంటున్నాడా, విదేశాలకు పారిపోవటానికి సెటప్ చేసుకుంటున్నాడా, అక్కడేమన్నా సెటిల్మెంట్లు చేస్తున్నాడా అనేది కూడా రకరకాల వార్తలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి తన సొంత తమ్ముడు కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డిపై అతని తండ్రి భాస్కర్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కడప కార్పొరేషన్లో 8 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం, అదేవిధంగా కడప కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి వివాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పొరుగు పోతుండటంతో అక్కడ ఎమ్మెల్యేగా ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి మాధవిరెడ్డి గారికి కనీసం కుర్చీ వేయకుండా అవమానించేటువంటి ప్రయత్నం చేయటం, ఈ పాలెగాడు, ఈ ఫ్యాక్షనిస్టు, ఈ నికృష్టుడు, ఈ దుర్మార్గుడు మాత్రమే చేసేటువంటి పనులు. రేపొద్దున పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి దేనికన్నా పోతే అక్కడ ఎమ్మెల్యే అయినప్పటికీ రిమైనింగ్ స్థానిక సంస్థలన్నీ తెలుగుదేశం గెలిచిన తర్వాత అన్ని నీటి సంఘాలు గెలిచింది, రేపు పులివెందుల మున్సిపాలిటీ గెలుస్తుంది, సర్పంచ్లు ఎంపీటీసీలు అన్నీ గెలుస్తారు. మరి జగన్మోహన్ రెడ్డిని కనీసం ఎమ్మెల్యేగా కూడా దేక్కపోతే అది ఓకేనా? నువ్వు చేసిన పని నీకే రివర్స్ కాటేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కడపలో వాళ్ళు చేస్తున్నటువంటి రభస కేవలం కార్పొరేషన్లో గత ఎన్నికల్లో అక్రమంగా అక్కడ భయభ్రాంతులకు గురి చేసి గెలిచినటువంటి గెలుపు బలుపుతో ఇప్పుడు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి మీద మొహాన వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ మేరెవడు, ఆడిని ఎవరు పట్టించుకుంటారు? జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాధవిరెడ్డి గారిని అవమానించేటువంటి ప్రయత్నం చేయటం. ఆల్రెడీ ఉమ్మడి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి భారీ దెబ్బ తగిలింది. పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ గెలిచింది, అదేవిధంగా మైదుకూరు గెలిచింది తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా రాయచోటి గెలిచింది తెలుగుదేశం పార్టీ. మొత్తం 7 స్థానాల్లో జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 10 స్థానాల్లో 7 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. కమలాపురం తెలుగుదేశం పార్టీ గెలిచింది, రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి దిక్కు తోచక కేవలం పులివెందుల, బద్వేలు, రాజంపేటలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ దెబ్బతో సొంత జిల్లాలో కూడా దెబ్బ పడినప్పటికీ ఇంకా సిగ్గు ఎగ్గు అనేది లేకుండా ఇంకా ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేయటం, సొంత నియోజకవర్గంలోనే చెల్లని రూపాయిగా అక్కడ పనికి రాకుండా పోయాడు. మొన్న కనుక షర్మిల కనుక ఎంపీగా పోటీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కూడా భూపేష్ రెడ్డి కూడా గెలిచుండేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సొంత జిల్లాలో పార్టీ ఘోరమైనటువంటి పరిస్థితికి పడిపోవటం, పులివెందుల్లో సాగునీటి సంఘాల్లో పోటీ చేయలేనటువంటి పరిస్థితి రావడం, కడప నగరంలో మేయర్ సీటు జారిపోయేటువంటి పరిస్థితి వస్తుండడంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల నుంచి కడప జిల్లా మొత్తం తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించేటువంటి పరిస్థితి కనిపిస్తుండటంతో సొంత జిల్లాలో కూడా విలువ లేకుండా ఓడిపోతే ఇక తన పార్టీయే మిగలదు 2029 ఎన్నికల నాటికి అనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన తప్పుల నుంచి తప్పించుకోవడం కోసం అక్కడ ఎంపీగా పులివెందుల నియోజకవర్గాన్ని రాజకీయంగా చూసుకుంటున్నటువంటి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిపై
తప్పులు నెట్టేసి వీళ్ళ వల్లే నేను మీకు దూరం అయ్యాను, నేను మార్చుకుంటాను, నేను మారతాను, మీ అందరినీ కలుస్తాను అనేటువంటి సొల్లు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి టైం అయినటువంటి వ్యక్తి, నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళని కలవనటువంటి వ్యక్తి, ఏదన్నా ఉంటే అవినాష్ రెడ్డితో మాట్లాడుకోమన్నటువంటి వ్యక్తి ఇప్పుడు నాతో నేరుగా మాట్లాడండి, నాకే చెప్పండి అంటే ఇప్పుడు నువ్వేం తీరుతావు అన్న సమస్యలు చెప్తే మాత్రం ఏం ఆరోగలుగుతావు? నువ్వు ఉన్న పదవి ఊడిన తర్వాత నీకు జ్ఞానోదయం అయితే ఉపయోగం ఏముంది? అయినా ప్రజలు చెప్పుతో కొట్టినా ఇంకా నువ్వు అమరావతి మీద విద్వేషం చెబుతున్నావు చూడు. 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసిందే నువ్వు చేసినటువంటి తప్పుడు పరిపాలనకి ఇంకా నువ్వు అదే పందా కొనసాగిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంగతి తర్వాత కానీ ముందు సొంత కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో కూడా బొక్కపడేటువంటి పరిస్థితి ఉండటం, పార్టీ కడపలోనే పెకిలించి వేయబడేటువంటి పరిస్థితి ఉండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఇడుపులపాయకి వెళ్ళి పులివెందుల నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి అతను పరిమితం అయిపోయాడు.